నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు తమ వరి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ సూచన. అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నందున రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. రాత్రి సమయాల్లో తిరుగుతూ న్యూసెన్స్ సృష్టించే గుంపులకు చెక్. నిత్యం నగరంలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చబుత్రా. మూడవ టౌన్ పరిధిలో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. దేశ ప్రజలను ఐక్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడి. బీజేపీ కుట్రలు తిప్పికొట్టేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యక్రమాలు. రైతులు కొనుగోలు కేంద్రాలకు శుభ్రపరిచిన ధాన్యం తెచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు సూచించారు. అకాల వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నందున రైతుల నుండి వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ వెంట నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆర్మూర్ మండలం మంతని, జక్రన్పల్లి మండలం కేష్పల్లి గ్రామాలతో పాటు మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. ధాన్యం తూకంలో ఏమైనా తేడాలుంటున్నాయా అని ప్రశ్నించగా ఒక్కో బస్తాకు 41.5 కిలోల చొప్పున తూకం జరుపుతున్నారని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ చేసిన ధాన్యం రాశులను సందర్శించి వాటి నాణ్యతను పరిశీలించారు. గ్రెయిన్ క్యాలిపర్ ద్వారా నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా సన్నధాన్యం ఉందా లేదా అని కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపారు. మంతని గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్న ధాన్యం అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని, సన్నధాన్యానికి అదనంగా క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఇసుక, మట్టి బిడ్డలు, సేంద్రియ పదార్థాలు, పొట్టు, తాలు, గింజలు వంటివి లేకుండా తేమ 17% మించకుండా FAQ ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా పూర్తి స్థాయిలో రైతులకు మద్దతు ధర అందడమే కాకుండా రైస్ మిల్లుల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ హితవు పలికారు. కాగా కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చర్ యంత్రాలు, టార్పలిన్లు, వేయింగ్ మిషన్లను సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అన్నారు. అకాల వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నందున రైతుల నుండి వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ వెంట నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. సన్నాలు ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున గత సీజన్తో పోలిస్తే ఈసారి యాసంగిలో 80% పైగా సన్న రకం ధాన్యం పండించారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లను వేగవంతం చేస్తూ నిర్దిష్ట గడువుకు ముందే ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల నుంచి ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొన్న వెంటనే వారికి పూర్తి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా అందించాలని, ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ DRDO సాయగౌడ్, RDO రాజాగౌడ్, DCO N శ్రీనివాసరావు, DSO అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ DM శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ 9 మంది వెళ్ళిపోయిందా? 6 మెంబర్స్ 2 లారీలు అక్కడ లోడ్ అవుతుంది. ఒకటేమో ట్రక్ షీట్ వచ్చింది సార్, కొటేషన్ ఒకటేమో అన్లోడ్ అవుతుంది లోడింగ్. సో మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది. నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నడుం బిగించారు.
అనుమానాస్పద ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక సమయంలో రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై కనబడితే కేసులు నమోదు చేస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిజామాబాద్ నగరం 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా రోడ్, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్, రైతు బజార్ చౌరస్తా ఏరియాల్లో బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆపరేషన్ చబుతార్లో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న 4 వాహనాలను సీజ్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 3 కేసు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ 18 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. గత ఆదివారం ఆటోనగర్ ప్రాంతంలో రాత్రి 2 గంటల వరకు తనిఖీలు చేపట్టి హడలెత్తించిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఎవరైనా రాత్రి 10 గంటల 30 నిమిషాల తరువాత వెహికల్స్ రోడ్డుపైన తిరిగిన, అర్ధరాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తులు రోడ్లపైన లేకుంటే గ్రౌండ్లో తిరుగుతూ అడ్డలు వేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 1వ టౌన్ సిఐ రఘుపతి, 3వ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు 3వ టౌన్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు 3 టౌన్ ఏరియాలో చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద 3 టౌన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ క్యూఆర్టీ దాదాపు 20 మంది సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరైతే అన్నెసెసరీగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇండ్ల ముందర కూర్చోవడం కానీ, పార్కుల దగ్గర కూర్చోవడం కానీ, జంక్షన్లో కూర్చోవడం కానీ అట్లాంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ చేసి రోడ్డుపై అన్నెసెసరీ తిరగవద్దని, నంబర్ ప్లేట్ లేకుండా మద్యం సేవించి స్టేషన్ తీసుకెళ్ళి ఫర్దర్గా వాటిని చెక్ చేసి పంపిస్తాము. సిపి గారి ఆదేశం మేరకు ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఎన్ని వెహికల్స్? ఇప్పటి వరకు ఒక 16 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వితౌట్ నంబర్ ప్లేట్స్, ట్రిపుల్ రైడింగ్, అన్నెసెసరీగా రీజన్ లేకుండా తిరుగుతున్న వ్యక్తులు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఒక 3 మెంబర్స్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎల్లవేళలా అండగా నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నవిపేట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ అన్నారు. డ్వాక్రా మహిళలు సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వారు సూచించారు. నవిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు ఉషారాణి, ఐకేపీ ఏపీఎం భూమేష్ గౌడ్లతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు దళార్ల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అమ్ముకోవాలని అన్నారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మోసా సాయిరెడ్డి, భగవాన్ సంజీవరెడ్డి, గోపాల్ బుచ్చన్న, నవీన్ రాజ్, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా కళ్ళు విక్రయిస్తున్న కళ్ళు దుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 350 లీటర్లు కళ్ళు పారబోసి కళ్ళు దుకాణం నిర్వహిస్తున్న అమర శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో అనుమతులు లేని కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అర్సాపల్లి గ్రామానికి చెందిన అమర శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా జాన్కంపేట్ గ్రామంలో లైసెన్స్ లేకుండా కళ్ళు విక్రయిస్తున్నాడు. కళ్ళు దుకాణంలో నిల్వ ఉన్న 350 లీటర్ల కళ్ళును అధికారులు పారబోశారు. అనంతరం అమర శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేసి బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న, హెడ్ కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుల్ హమీద్, ఉత్తమ్, శ్యామ్, ఆశన్న పాల్గొన్నారు.
ఈ నెల 12న హనుమాన్ జయంతి ర్యాలీని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న హనుమాన్ జయంతి పురస్కరించుకొని నిజామాబాద్లో కంటేశ్వర్ నుండి ఆర్ఆర్ చౌరస్తా వరకు జరగనున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా గురువారం కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హనుమాన్ ర్యాలీ నిర్వాహకులతో వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ర్యాలీ సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలను క్లుప్తంగా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవం జరుపుకోవాలని, ర్యాలీ ఆధ్యాత్మికంగా నిర్వహించుకోవాలని, అదే సమయంలో ఇతరులకు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డ్రోన్లను నిషేధించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్య సమాజ్, ఏబీవీపీ, హిందూ వాహిని తదితరులు పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు తెలియజేశారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక, అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జి అదనపు డీసీపీ మస్తాన్ అలీ, ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలను ఐక్యం చేస్తూ బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నవిపేట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. నవిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన రోడ్ల వెంబడి పాదయాత్ర చేపట్టారు. అనంతరం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తదనంతరం ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పుబట్టి రాజ్యాంగ సవరణలు చేస్తాననడం సరికాదన్నారు. 1925లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా మహాత్మా గాంధీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ రచించడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను దేశ ప్రజలందరూ పాటిస్తూ వస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడంతో గ్రామీణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఉచిత కరెంట్ బిల్, ఉచిత బస్సు ప్రయాణము, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాల సంస్థ జిల్లా చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మోస్రా సాయిరెడ్డి, భగవాన్ మైపాల్ రెడ్డి, సంజీవరెడ్డి, గోపాల్, బుచ్చన్న, ప్రసన్న, నవీన్ రాజ్, వసంత్, మూసా, జబీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులను చదువుకోవాలన్న కలలను ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దూరమవుతున్నారని అన్నారు. నిజామాబాద్ నాగారం ప్రభుత్వ డైట్ కళాశాలలో పీడీఎస్యు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మరియు జార్జ్ రెడ్డి వర్ధంతి సభను నిర్వహించారు. సభకు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అధ్యక్షత వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలదండలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ జీనా హైతో మర్నా సికో, కదం కదం పర్ లడ్నా సీకో అంటూ నినదించి శాస్త్రీయ భావజాలంతో మతోన్మాద చీకటిని తొలగించడానికి నిప్పురవ్వగా వెలిగిన జార్జ్ రెడ్డి విద్యార్థుల స్ఫూర్తి కెరటంలా నిలిచిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 14, 1972న 32 కత్తిపోట్లతో మతోన్మాద చేతిలో జార్జ్ రెడ్డి అమరులై నేటికి 53 ఏళ్లు గడుస్తున్న జార్జ్ ఇంకా మన మధ్య సజీవ జ్ఞాపకంగా విప్లవ శక్తిగా జీవిస్తున్నాడన్నారు. ప్రజలను కుల మతాలుగా చీల్చి కరడుగట్టిన హిందుత్వాన్ని ప్రచారం చేయడం కోసం
విద్య కార్పొరేటీకరణ చేస్తూ జాతీయ విద్యా విధానం అనే ముసుగు ధరించి కార్పొరేటర్లకు దోచిపెట్టే విధానమే నేడు కేంద్రం ప్రభుత్వం అధికారం చెలాయిస్తుండడాన్ని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసామాన్య త్యాగాలతో జార్జి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రగతిశీల విప్లవ విద్యార్థి శక్తులు శాస్త్రీయ విద్యా విధానాన్ని సాధించే లక్ష్యంగా పోరాటాలు ముందుకు తీసుకుపోవడం కోసం విద్యార్థులు కంకణబద్దులు కావాలన్నారు. లేకుండా చేయాలి, లేకుండా చేసినాడే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా ఉండగలుగుతామని చెప్పి ఆనాడు ఆలోచించి జార్జి రెడ్డిపై అనేక సార్లు దాడి చేశారు. దాడులన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడ్డారు. ఈ విధంగా ఎదుర్కొని నిలబడుతున్న క్రమంలో ఏప్రిల్ 14, 1972 నాడు జార్జి రెడ్డిని కొంతమంది గుండాలు హైదరాబాద్ లో పేరు మోసినటువంటి గుండాలు తీసుకొచ్చి హత్య చేయించారు. అట్లా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రగతిశీల భావాలు కలిగినటువంటి విద్యార్థులు కానీ ప్రగతిశీల విద్యార్థి యూనిట్ అనేటటువంటిది ఏదైతుందో PDS అనేటటువంటిది ఏదైతుందో ఇది లేకుండా చేయాలనుకున్నారు. అక్కడ పరిస్థితి ఏమి అర్థం కాదు కనుక, అక్కడ అవగాహన ఉండదు కనుక, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియదు కనుక వాళ్ళందరికీ కూడా దిక్సూచిగా జార్జి రెడ్డి మిత్ర బృందం అంతా పనిచేసింది. అట్లా ఏమీ ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి, అది హైదరాబాద్ హెడ్ క్వార్టర్, రాజధాని హెడ్ క్వార్టర్ పెట్టడానికే అక్కడ కొత్త పరిస్థితులు కనుక అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏబీఈపీ ఆనాడు ఉన్నత వర్గాల నుంచి వచ్చిన మెజార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ దిష్ట వేసి హాస్టళ్లలో విద్యార్థులకు తిండి పెట్టకుండా వాళ్ళే తిండి పల్లెలు పుంజుకొని తింటున్నటువంటి. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమవుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులను, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, అక్బర్ నగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అక్బర్ నగర్ గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనాలు చేశారు. సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులను రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తుందని ఆరోపించారు. పేద ప్రజలకు పంపిణీ చేసే సన్నబియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ కల్లబొల్లి మాటలు విని మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో సుస్థిర పాలన సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ నడిపింట నగేష్, మాజీ విండో చైర్మన్ పత్తిరాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిస్సార్, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్, తోట సంగయ్య, డాక్టర్ రఫీక్ ఖద్రి, కుర్మాజీ సాయిలు, సుదర్శన్ గౌడ్, పట్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల వసతి గృహాల్లో నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మిటరీ, స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజుల్లో మాంసాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ కృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ స్వప్న తదితరులున్నారు. హోమియో వైద్యం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స అని ఆయుష్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ జె గంగదాస్ అన్నారు. ఎన్నో రకాల వ్యాధులతో పీడింపబడుతున్న వారికి సులభమైన మందుల ద్వారా శీఘ్రగతిన నయం చేయడానికి హోమియో పితామహుడు డాక్టర్ శ్యామిల్ హనీమాన్ పరితపించాడని చెప్పారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ హోమియో దినోత్సవం పురస్కరించుకొని హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయుష్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ జె గంగదాసు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగదాసు మాట్లాడుతూ, హోమియోపతి వైద్య పితామహుడు మనుషులు ఎన్నో రకాల వ్యాధులతో పీడింపబడుతున్న వారికి సులభమైన మందుల ద్వారా శీఘ్రగతిన నయం చేయడానికి పరితపించాడని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అన్ని వయసుల వారికి సులభంగా తీసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్య విధానాన్ని మానవ జాతికి అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపిఎం వందన, డాక్టర్ తిరుపతి ఆయుష్ ఫార్మాసిస్టులు న్యావనంది, పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, భిక్షపతి, రమేష్, జిల్లా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో మేకల దొంగలు హల్చల్ చేశారు. వారిని గమనించిన గ్రామస్తులు వారిని వెంటాడగా ద్విచక్ర వాహనం వదిలేసి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే, నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామంలో గుర్తు తెలియని దొంగలు మేకలను అపహరించేందుకు విఫల యత్నం చేశారు. ఈ నెల 8వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు గ్రామానికి ద్విచక్ర వాహనంపై వచ్చి షబీర్ అనే మేకల వ్యాపారి కొట్టంలోకి చొరబడ్డారు. 2 మేకలను చోరీ చేసి ద్విచక్ర వాహనంపై పరారవుతుండగా కొట్టం దగ్గరలో నివసించే భూమేష్ అనే వ్యక్తి గమనించి షబీర్కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న షబీర్ దొంగల వెంటపడి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా మేకలను చంపి అక్కడే ఉన్న కెనాల్లో పడేశారు. అంతేగాక ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి దొంగలు పరారయ్యారు. బాధితుడు షబీర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆ ద్విచక్ర వాహనం సైతం మరొక చోట చోరీ చేసి ఆ వాహనంపై వచ్చి మేకల దొంగతనానికి యత్నించినట్లు సమాచారం. ద్విచక్ర వాహనాన్ని వదిలిన దుండగులు అదే గ్రామంలో మరో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించుకొని పరారైనట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ ద్విచక్ర వాహనాలు దొంగిలించి ఆ వాహనాలతో గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో ప్రజల్లో అలజడి మొదలైంది. నగరంలో చేపట్టిన అమృత్ 2 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అధికారులకు సూచించారు. నగరవాసులకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పనుల నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల తన క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇందూర్ కార్పొరేషన్కి అమృత్ 2 కింద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 162 కోట్లు, వాటర్ సప్లై 217 కోట్ల మంజూరు అయిన పనులపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. నగరంలో 150 మాన్ హోల్స్ పునఃనిర్మాణం చేసినట్లు, అలాగే 45 కొత్తవి నిర్మాణం చేసినట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1 కిలోమీటర్ పైప్ లైన్ వేసినట్లు చెప్పారు. అలాగే వాటర్ సప్లై కొరకు 2 కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పనులు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకి నివేదిక అందించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వేసవి కాలంలో నగరవాసులు మంచినీటికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలని, మంచినీటి ట్యాంకుల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ తిరుపతి రెడ్డి, డిఈ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్తీ కల్లు, గుట్కా, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనమవుతుందని ప్రముఖ మానసిక వైద్యులు విశాల్ ఆకుల అన్నారు. ప్రజలు చైతన్యవంతులై మెరుగైన ఆహారపు అలవాట్లు చేసుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన పలువురు ఇటీవల కల్తీ కల్లు తాగి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంఘటనపై నిజామాబాద్కు చెందిన డాక్టర్ విశాల్ కల్తీ కల్లు, గుట్కా, జర్దా ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ మాట్లాడుతూ కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే రసాయనాలు, ఇతర హానికర పదార్థాలు శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయని అన్నారు. కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాల పనితీరును దెబ్బతీస్తాయని వివరించారు. గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ వ్యసనపరుస్తుందని, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని చెప్పారు. ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల మానసిక సమస్యలు, శారీరక వైకల్యాలు తలెత్తుతాయని, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని డాక్టర్ విశాల్ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు డాక్టర్ విశాల్ సలహాలు, సూచనలతో శ్రద్ధగా ఆలకించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే హానికర ప్రభావాలను గురించి ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. పుట్టబోయే పిల్లలు కూడా ఎట్లుంటారు, అవిటితనంతో పుడుతున్నారు. ఈ కళ్ళు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి గర్భవతున్నదని చెప్పి పిల్లలు తెల్లగా కుట్టాలని, తెల్లగా తాగిపిస్తే తెల్లగా కుడతారని చెప్పి అబద్ధం. అది అంతా శుద్ధ అబద్ధం. అర్థమైందా? అది తాగితే పిల్లడికి లోపల పిండం మీద ఎఫెక్ట్ అయ్యి పుట్టబోయే పిల్లడు మాటలు రాకుండా అవిటితనంతో పుడుతున్నారు. తెలివి తక్కువ పిల్లలు పుడుతున్నారు. అర్థమైందా? ఈ కళ్ళు అట్లాంటివి తాగిపోయద్దు పిల్లలకు. కాబట్టి లేదా పిల్లడు చదువుకున్నట్టు పిల్లడు కూడా ఏమవుతుంది, తెలివి తగ్గిపోతుంది. వాడు తెలివి తగ్గిపోతే ఏమవుతుంది, వాడు చదువుకుంటాడా? చదువుకోడాడు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు కొంచెం చదువుకుంటే వాడికి తెలివన్నీ వస్తుంది, తెలివి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మీ కుటుంబం అనేది బాగుపడుతుంది. కానీ పిల్లలకు కళ్ళు తాగిపించుడు, గర్భవతి కళ్ళు తాగిపించుడు, తర్వాత ఇట్లాంటివి చేస్తే ఏమవుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. తర్వాత బల్పాలు అట్లాంటి తినే వాళ్ళ పిల్లలు కూడా చూస్తాం. అర్థమైందా? నేను ఇప్పుడు చెప్పేది ఒకటి, మీరు మధ్యలో మాట్లాడద్దు. ఇంకా కొన్ని రకాల ప్రవర్తన సమస్యలు. ఇప్పుడు తాగిన తర్వాత చాలా మంది ఫిట్స్ వస్తున్నాయి. చాలా మందికి ఏంటంటే నేను చూస్తున్న కేసెస్లో చాలా మందికి ఫిట్స్తో బాధపడుతున్నారు. ఈ తాగిన తర్వాత ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ వచ్చిందని చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఈ ఫిట్స్ వచ్చిన మళ్ళీ కళ్ళు తాగిపిస్తున్నారు. అర్థమైందా? ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఫిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ దయచేసి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. దానికి బంద్ చేయడానికి మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా వాడుకొని దాని నుంచి బయటకు రావాలి. తర్వాత కుటుంబంలో కలహాలు కూడా ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి తాగిన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, మతి స్థిమితం తప్పి పిల్లల్ని కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు కూడా డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇందూర్ నగరంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో అకాల వర్షం కురియడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఇందూర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం నాడు ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తించాయి. అయితే సాయంత్రం పూట ఒక్కసారిగా కమ్ముకొచ్చిన మేఘాలకు వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు వేడితో విసిగిన ప్రజలు ఒక్కసారిగా సేద తీరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ శ్రీనాథ్ బుధవారం నగరంలోని కపిల హోటల్లో రూమ్ నంబర్ 114లో తమ వ్యాపార నిమిత్తం బస చేశారు. అయితే ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు తానున్న రూమ్ చెక్అవుట్ చేసి వెళ్లిన అనంతరం సదరు వ్యక్తికి రూమ్ బాయ్ వసంత్ ఫోన్ చేసి మీరు రూమ్లో బంగారు చైన్ మర్చిపోయి వెళ్లారని, తన మేనేజర్ దగ్గర ఉంటుందని తీసుకెళ్లండి రూమ్ బాయ్ ఆ వ్యక్తికి చెప్పడంతో హుటాహుటిన హోటల్కు చేరుకున్న శ్రీనాథ్ గొలుసును తిరిగి తీసుకున్నాడు. దీంతో రూమ్లో గొలుసు పోగొట్టుకున్న శ్రీనాథ్తో పాటు హోటల్ సిబ్బంది రూమ్ బాయ్ను ప్రశంసించారు. హోటల్ గదిలో మర్చిపోయిన బంగారు గొలుసును 1,20,000 ఉంటుందని తెలిపారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ టానాకలన్ కుర్నాపల్లి గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను గురువారం తహసీల్దార్ ధన్వాల్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను సమర్థవంతంగా రికార్డుల్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పాలేర్లకు తక్కువ జీతం ఇచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న భూస్వాముల మీద తిరుగుబాటు చేసిన పోరాట వీరుడు జైనుద్దీన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కొనియాడారు. గురువారం మోస్రా మండలంలోని గోవూరులో జైనుద్దీన్ సంస్మరణ సభ బుర్ర సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను సేవలను వక్తలు కొనియాడారు. పాలేర్ల సమస్యలపై పోరాడుతూనే పేదోడి బతుకు మార్పుకు భూమి ఒక్కటే మార్గమని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని భూ పోరాటం చేపట్టారన్నారు. భూ పోరాట ఫలితంగా ఆనాటి ప్రభుత్వం దిగివచ్చి గ్రామంలో నిరుపేదలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 400 మందికి భూ పంపిణీ చేసిందని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పోరాటం చేయగా సుమారు 120 మందికి ఇండ్లు వచ్చాయని రమేష్ బాబు పేర్కొన్నారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామానికి చెందిన చిన్న సంధ్యారాణి అనే మహిళ తనకున్న 1 ఎకరం భూమిని బీఆర్ఎస్ నాయకుడు శెట్టి బీరేష్ అనే వ్యక్తికి అమ్మగా సగం డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు అడగగా ఆమెను భార్యాభర్తలు బూతులు తిడుతూ దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన చిన్న సంధ్యారాణి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. తన భూమిని 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు అయిన శెట్టి బీరేష్కు విక్రయించింది. కొంత డబ్బు చెల్లించిన ఆయన మిగతా డబ్బులు ఇవ్వడం లేదు. 3 ఏళ్లుగా డబ్బులు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. బుధవారం బీరేష్ ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీయగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు వారి ఇంటి ముందే సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియోను పలు గ్రూపుల్లో ఆమె పోస్టు చేసింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయమై బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యా మండలి భవన్ ముట్టడికి వెళ్లిన అధ్యాపకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ డిచ్పల్లి తెలంగాణ వర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు తరగతులు బహిష్కరించారు. వారికి మద్దతుగా విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మిన్ బిల్డింగ్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించుకోవడానికి వీలు కల్పించే ఇటీవల విడుదలైన GOMS 21ను తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త నియామకాలకు వెళ్లే ముందు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు. వారికి కనీసం ప్రాథమిక వేతనం DA, HRA 3% వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు తమ వరి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు కలెక్టర్ దేశ ప్రజలను ఐక్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడి. బీజేపీ కుట్రలు తిప్పికొట్టేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యక్రమాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.